దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకున్నాను. మీ అందరిని దేవుడు దీవించును గాక. అలా ఈనాటి వర్తమానానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి మనల్ని నడిపించును గాక. ఆమేన్. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం 14వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకు, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను. కొట్టని చెప్పండి ఒకసారి. ఈరోజు ఏ భయంతో వచ్చావో, ఏ దిగులతో వచ్చావో, ఏంటి నా బ్రతుకు అనుకుంటున్నావా, నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నావా? అయితే నీకు శుభవార్త ఏంటంటే ఆయన నీ చేయిని పట్టుకుని నడిపించబోతున్నాడు. నీ దేవుడు యెహోవా నువ్వు భయపడొద్దని ఆయనే చెప్తున్నాడు. దేనికి భయపడతావు? దేనికి దిగులు పడతావు? అప్పులున్నాయని దిగులు పడతావా? భయపడతావా? సమస్యలు ఉన్నాయని దిగులు పడతావా? భయపడతావా? భయపడతావా? ఏమి భయపడద్దు, ఏమి భయపడద్దు, ఏమి దిగులు పడవద్దు. ఆయన నీ కుడి చేతులు పట్టుకుని నడిపించబోతున్నాడు. నీ హస్తం పట్టుకుని నడిపించబోతున్నాడు. నీ స్థితిగతులు మార్చడానికి తప్పిపోయిన నిన్ను జారదీసి ఎందుకు భరోసా ఇస్తున్నాడంటే నీ హస్తం ఆయన పట్టుకుని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు మనల్ని నడిపించారు? చిన్నప్పుడు మా నాన్న అమ్మ నడిపించారు. ఎంతవరకు నడిపించారు? ఎంతవరకు నడిపించారంటే నడకొచ్చేంత వరకు నడిపించారు. ఆడు అడుగులు వేసేదాకా నడిపించారు. రా 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 అన్నారు. దాయిగా నడిచారు. నడిచిన తర్వాత చెయ్యి విడిచారు. కానీ నీ దేవుడు, మన దేవుడు, నమ్ముకున్న యేసయ్య ముదిమి వచ్చే వరకు సంకనెత్తుకుని నీ చెయ్యి పట్టుకుని ఆయన నడిపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఇంక దిగులు పడతావు? మనం ఆయన చేయి పట్టుకోట్లా. ఆయన చేయి పట్టుకుని చెప్పి మనం అటు ఇటు గొంతులు వేసాం. ఆయన చేయి పట్టుకుని చెప్పి అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు అంటున్న దేవాది దేవుడు ఆయనే నీ చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. చేయి విడువడు, చేయి విడువడు, నా చేయి విడువాడు, నా చేయి విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును. దేవుని స్తోత్ర. తల్లి ఆయన, తండ్రి ఆయనే. ఎవరెవరో మన తల్లిదండ్రులు విడిచిపెట్టినా, మన బంధువర్గం విడిచిపెట్టినా, మన చేయి పట్టుకోకుండా ఏంటంటే మన చేయి పట్టుకునేవాడు ఉన్నాడు. ఎవరు విడిచిపెట్టినామంటే కానీ ఆయన చేయి పట్టుకుని నడిపిస్తానని ఈరోజు వాగ్దానపూర్వకమైన వాక్యాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. ఏమంటే చాలా మంది మీ దగ్గరికి రావాలంటే మీకు ఏముండాలి? స్టేటస్ ఉండాలి. మిమ్మల్ని ఆదరించాలంటే ఏముండాలి? డబ్బు ఉండాలి. మీరు హోదాలో ఉంటే అందరూ పోస్తారు, అందరూ వస్తారు, అందరూ నా బంధువు అంటారు, నా చుట్టం అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ మన దేవుడు అది ఏమి చూడు. కానీ ఏమున్నా ఏమి లేకపోయినా నీ కుడి హస్తం పట్టుకుని నడిపిస్తాడు. నీ కుడి హస్తం పట్టుకుని నడిపించబోతున్నాడు. ఇక నువ్వు దిగులు పడుకో, భయపడుకో. ఈ నెల మొదటి ఏప్రిల్ నెల ఈ మొదటి పునరుద్ధరణ ఆరాధనలో ఇస్తున్న ఈ వాక్యాన్ని నువ్వు హృదయపూర్వకంగా తీసుకుని ముందుకు వెళ్దాం. అంతేకాదు పురుగు వంటి యాకోబు స్వల్ప జనముకు ఇశ్రాయేలు భయపడుకుని నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. దేవుని స్తోత్ర. మొదట నువ్వు భయపడుకో, నీ కుడి చేతి పట్టుకుంటానంటున్నాడు. రెండవదిగా మనం పురుగు వంటి వారమే. ఏంటండి, మనం ఎన్నిక లేని వారమే. అయినా సరే దేవుడు అంటున్నాడు భయపడద్దు, నీకు సహాయం చేస్తానంటాడు. రెండో మాట రాసుకోండి. మొదటిది కుడి చేయి పట్టుకుని నడిపిస్తానంటున్నాడు. రెండోది ఏంటంటే నీకు సహాయము చేస్తానంటున్నాడు. ఇంతవరకు నీకు ఎక్కడి నుంచి సహాయం రాలేదా? ఎవరు సహాయం చేయలేదా? చేస్తారన్న వాళ్ళు వెళ్ళిపోయారా? దూరం అయిపోయారా?
అయితే ఈరోజు ఈ వాగ్దానం అయితే తీసుకుని వెళ్ళు, నీకు సహాయము. ఇంతకు ముందు ఎక్కడెక్కడో చూసావు, ఎదురు చూస్తావు, కానీ ఈరోజు నీవు ఈ వాగ్దానం ద్వారా సహాయము కొరకు ఎదురు చూస్తున్నావా? ఈ సహాయము నీకు అనేక దిక్కుల నుంచి యేసు నామములో రాబోతుంది. ఎక్కడ నీవు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నీకు సహాయం చేయడానికి దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేయబోతున్నాడు. ఎవరో ఒకరు నీకు ఇదిగో ఇంతకుముందు ఫోన్లు చేసావు, ఇంతకుముందు అందరినీ అడిగావు, ఇంతకుముందు అన్ని రకాలుగా చూసుకున్నావు, కానీ నువ్వు ఏ ఫోను చేయకుండా ఎవరిని అడగకుండా వాళ్ళే నీ దగ్గరికి యేసునామములో వచ్చుదురు గాక. వాళ్ళే నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ బాధను ఎరిగి వారే సహాయము చేయుగాక. ఎందుకో తెలుసా? దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన ఇస్తున్న మాట తప్పనే తప్పడు. చూసుకోండి, రాసుకోండి. ఈ మాటలు మళ్ళా వెళ్ళిన తర్వాత జ్ఞానం చేసుకోండి. ఎందుకో తెలుసా? నువ్వు భయపడడం వల్ల నీ మీదకి ఏమొస్తుందంట? ఉరి వస్తుందని బైబిల్ చెప్తుంది. భయం అనేది తీసేయండి. దేనిలో భయపడుతున్నావో అది పక్కన పెట్టండి. మళ్ళా ఇదిగో యాకోబు, నువ్వు పురుగు వంటి వాడు, సర్పజనమే, కానీ నేను ఓ మాట చెప్తున్నాను నీకు, నువ్వు అసలు భయపడద్దు, సహాయం చేసేవాడు నేనే అంటున్నాడు. మరి యాకోబు గారు చూస్తే మనం యాకోబుని ఒంటరిగా వెళ్ళాడు, బలంగా తిరిగి వచ్చాడు కదా. ఎవరు 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 చేయబట్టుకుని ఎవరు నడిపించాడు? యేసయ్య తోడుగా ఉండి నడిపించాడు. యేసు గుంటలో పడ్డాడు, చేయి పట్టుకుని ఎవరు నడిపించారు? దేవుడే యేసయ్య నడిపించాడు. భయము 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 అనేది తీసివేస్తే ధైర్యంగా ఉండాలంటే మన క్రైస్తవులు ఎలా ఉండాలి? దేవుని పిల్లలు ఎలా ఉండాలి? తాటాకి పడితే బెదిరిపోవాలా? కొబ్బరాకి పడితే బెదిరిపోవాలా? నీ నీడ చూసి నువ్వు బెదిరిపోవాలా? అసలు ఏమి పక్కన పెట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నీ కుడి చేపట్టుగా ఆయన నడిపించబోతున్నాడు. నువ్వు భయపడకుండా నిలబడు, నీకు సహాయం చేయబోతున్నాడు. ఇది వాగ్దానపూర్వకమైన ఈ సందేశాన్ని మీరు లోపల హృదయపూర్వకంగా తీసుకోండి. అలా చూస్తున్న వారు ఎవరైనా సరే దేవుడు సహాయము చేయబోతున్నాడు. ఇంతకుముందు సహాయం చేస్తారో వాడు మాట ఇచ్చారేమో, మాట ఇచ్చి ఏం చేశారు? నీ పక్క నుంచి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు ఇక్కడ సన్నిధిలోకి వచ్చి వెళుతున్నావు, అడుగు పెట్టి వెళుతున్నావు. ఆయన్ని కుర్చీ పట్టుకున్నాడు, పట్టుకున్నవాడు పరిశుద్ధుడు, నా విమోచకుడు. ఆయన చెప్తున్నాడు, నీకు సహాయము 7 దిక్కుల నుంచి రాబోతుంది, 7 చోట్ల నుంచి రాబోతుంది, 7 చోట్ల నుంచి రాబోతుంది. వేస్తున్నాము ఖచ్చితంగా 7 చోట్ల నుంచి నీకు నాకు కూడా రాబోతుందండి. అది ఈరోజు యేసయ్య సమీపంగా ఉన్నాడు. తర్వాత యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. యెషయా గ్రంథం 41, 11, 12 చదువుతాం. ఇది క్లుప్త ప్రసంగంగా నేను ముగించేస్తాను. హోలీ స్పిరిట్, నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయము పొందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. దేవుని స్తోత్రం. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడే రోజు ఇది. దేవుని స్తోత్రం. నువ్వు తిరిగి కోపడొద్దు, తిరిగి మాట్లాడొద్దు. నీ మీద ఎవరైతే రుసరుసలు ఆడారో, కళ్ళు ఎర్రదేశారో, దగ్గరుంటే ఇంకా పుట్టేద్దాం అనుకున్నారో, వాళ్ళందరూ ఎదుట నిన్ను నిలబెట్టబోతున్నాడు. వాళ్ళందరూ ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. యేసునామములో నీ మీద కోపపడే వాళ్ళందరూ సిగ్గుపడే రోజు ఇప్పుడే వచ్చింది. అంటే చూడండి, ఖచ్చితంగా సరే నేను చెప్తాను ఈ మాటలు పెట్టి. మనం మౌనంగా ఉండాలి. దేవునికి ప్రార్థన చేసి, పలానా వ్యక్తి అయ్యా ఇదిగో నీకు అప్పగిస్తున్నాను, నా మీద కోపపడుతున్నాడు, తిరగబడుతున్నాడు, మాట్లాడినాడు అయ్యా, నేను వాళ్ళని ఎదుర్కోలేను కానీ నీ దగ్గర ఎదుర్కొంటున్నాను. ఈ మాటలో ఇదిగో పలానా వ్యక్తి అని అప్పగిస్తున్నాను అయ్యా, నువ్వే చూసుకో అయ్యా అంటే ఆయన చూసుకున్నాడు అనుకోండి, మామూలుగా ఉంటుందా? నువ్వేళ్ళు చూసుకుంటే ఏదో కేకలేసి వచ్చేస్తా, నువ్వేళ్ళు చూసుకుంటే ఏదో గొడవ చేసి వచ్చేస్తా, నువ్వేళ్ళు చూసుకుంటే కథ ఏదో మాట్లాడేసి వచ్చేస్తాం. కానీ ఆయన కలుగు చేసుకున్నాడు అనుకో ఇంకేం ఉండదు. దేవుని స్తోత్రం. అందుకొరికే వాడు సిగ్గుపడతారు, విషమేమో వండుతారు, వాదించే వాళ్ళందరూ మాయమైపోయి నశించిపోతారు. ఏదైనా దేవుడు చేయగలడు, చేయండి అని చెప్పగలరు. ఏమన్నా నీ పక్కనే ఉండి నీ సరిహద్దుల్లో ఇబ్బంది పెట్టాడా? నీ పక్కన ఉండి నేను వాదించాడా? నువ్వు ప్రార్థన చెయ్యి, పక్కనే ఉన్నాడు, ఆ స్థలం కూడా నీదైపోతుంది.
అది కూడా నీకే కలిపేసి అడగిపోతాడు. అది ఖచ్చితంగా చెప్తాను. వాదించు వారందరికీ సిగ్గు కలుగుతుంది. అంతేకాదు వాళ్ళు మాయమైపోయి నశించిపోతారు. చూడు 12 నీతో కలిగించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనకపోదు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోతురు, అపావులవుతురు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు కనుక్కుంటావమ్మా, నీతో గొడవ పడ్డ వారిని కలిగించిన వారిని వాళ్ళు నేను కనుక్కుంటాం, కానీ వాళ్ళు నీకు కనపడరంటే ఏంటి? కనపడరంటే ఏంటి చెప్పండి. ఇక్కడ మన స్థానంలోంచి పోని ఇక్కడ మాయమైపోయి ఎక్కడో పోనీ ఏదో ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే మొత్తానికి కనపడకుండా పోవచ్చు, కనపడకుండా మాయమైపోవచ్చు. కానీ వాగ్దానాలన్నీ జాగ్రత్తగా తీసుకుని హృదయంలో దాచుకుంటే ఎవరు మన మీద ఎన్ని రకాలు మాట్లాడిన వాళ్ళందరూ ఉన్నారంటారా? ఉన్నారా? ఉన్నారా? గొడవ చేసిన వాళ్ళు ఉన్నారా? అదిరాత్రి పడిన వాళ్ళు ఉన్నారా? ఏంటంటే దేవుడితో పెట్టుకుంటే ఏముండదు. ఏమంటే దేవుడితో పెట్టుకుంటే ఏముండదు, మనుషులతో పెట్టుకుంటే మంచిదే, కానీ ఆయనతో పెట్టుకుంటే మాత్రం డేంజర్లు పడి కలిగించిన వారు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు అసలు ఈయనకి కనపడరంతే, కనపడకుండా పోతారంతే. ఈరోజు నువ్వు మౌనంగా ఉండు, భయపడకు. ఆయన్ని చేయి పట్టుకున్నాడు, సహాయం చేస్తాడు. మనం నిజంగా కూడా యాకోబు పురుగు వంటి యాకోబు అని ఎలా దేవుడు పిలిచాడో అలాగనే మనం కూడా ఏమి ఎన్నిక లేని వారమే, కానీ ఎన్నికైన వారుగా చేసే దేవుడు. దేవుని స్తోత్రం. ఎన్నికగా నిలబెట్టే దేవుడు ఆయన. ఏమండి? అందుకని ఈరోజు మొట్టమొదటిగా మీకు చెప్పేది ఏంటంటే మీరు భయపడకూడదు. భయం తీసే మనం పాట పాడుకుంటాం ఏంటండి? భయము చెందకు భక్తుడా, ఈ మాయలు కచాయాలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలు కచాయాలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యేహోవున్నాడు, భగవంతుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యేహోవున్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలు కచాయాలు చూచినప్పుడు. బబులోను దేశమందునా ఆ భక్తులు బొమ్మకు మొక్కనందునా. బబులోను దేశమందునా ఆ భక్తులు బొమ్మకు మొక్కనందునా. బంధించి రాజు అగ్నిలో పడవేస్తూ, బంధించి రాజు అగ్నిలో పడవేస్తూ, నాగవాడు తిరగలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా, నాగవాడుగా ఉండాలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా. భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయమో చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యేహోవున్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలు కచాయాలు చూచినప్పుడు. ఎంత అద్భుతం చూడండి. అసలు భయము చెందని ఎంత భరోసా చూడండి. జీవం ఇచ్చిన యెహోవా ఉన్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, నీకు నాకు భయం ఏంటి? దానియేలు సింహాలు పోలేదే ఆమె భయపడ్డా? చూడండి, దానియేలు సింహాలు పోలేదే భయపడ్డా? భయపడలా. చివరికి రాజుకు కలవరం, రాజుకి నిద్ర పట్ల. తెల్లారికి వచ్చి చూసేసరికి డోర్ తీసేసరికి ఎవరున్నారు? సింహాల చుట్టూ ప్రార్థన చేస్తున్నాయి, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. పైనుంచి స్వరం వినబడుతుంది, దానియేలు
దానియేలు మోహప్రియుడు అని పిలుస్తూ ఉంటే ఏమీ కాలేదు కదా, రాజా నువ్వు చిరంజీవి అవుతావు కదా అన్నాడు. మెగాస్టార్ చిరంజీవి కాదు, బాలకృష్ణ చిరంజీవి కాదు. ఏంటో తెలుసా, చిరంజీవి అనుకుంటే చిరకాలము జీవించేవాడు అని అంటున్నాడు. జాయిగా దానియేలును బయటికి లాగాను ఆయన యేసయ్యా. ఇది మనం మార్చబడుతున్నాం. దానియేలును బయటికి లాగాడు. దానియేలు పండుగ, యేసిన వారికి దండగ. ఇక చూడండి, యేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏంటో సరిగ్గా రాజు అరే ఎవరా వచ్చారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని ఇస్త్రీ వేస్తే మాంసం సోమరం కింద పడకుండానే తినేసినాడు. దేవుని స్తోత్రం. నీ దేవుడు నా దేవుడు శక్తి కలిగిన దేవుడు. నువ్వు ఏం చేయాలి? సింహాలు లాంటి వాళ్ళున్నా భయపడగా. ఏమంటే పత్రికలు పంచితే చంపేస్తారు కదండి బాబా, మిమ్మల్ని చంపేస్తారు కదా, చచ్చిపోతానికి సిద్ధంగా ఉండే వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎంతమందిని చంపుతారు? ఎంతమందిని చంపుతారు? ఒక్కడు చచ్చిపోయాడా, దేవుని కోసం ప్రాణం పెట్టాడా, అపసాక్షుడు అయ్యాడా, చుట్టూ కదిలికి వచ్చిందా లేదా? చుట్టూ కదిలికి రావడమే కాదు కానీ చుట్టూ ఏకమయ్యారా? వాళ్ళు తల వాళ్ళకి కొనుక్కుంటారు అంతే. ఏంటి వాళ్ళు పొరుగు వాళ్ళకి పెట్టుకుంటారు అంతే. ఒక్క వ్యక్తిని చంపితే 1000 మంది ఎదుగుతారు. క్రైస్తవుడు అన్నందుకు శ్రమ అనుభవించాలి, కష్టం అనుభవించాలి. ఎవడో భయపడడంతే. ఎలా రేపు సచ్చిదే ఏసై కోసం పోతే అక్కడ జీవగ్రంథంలో పేర్లు ఉంటాయి. జీవగ్రంథంలో పేర్లు రాస్తాడా? ఉట్టుకట్టుకు ఉంటాడా? సంపూర్ణ ఉంటాడా? సచ్చినోడు ముందు వెళ్ళిపోతే, అపసాక్షుడు ముందు వెళ్ళిపోతే ఆ వెనకాల ఈ సచ్చే వచ్చి ఎక్కడ పడతాడంటే నరకంలో పడతాడు. ఈయన ఎక్కడ ఉంటాడంటే ఆ మహారాజు దగ్గర, రాజాదిరాజు దగ్గర, ప్రభువుని ప్రభు దగ్గర, సింహాసనాశ్రయుడైన దగ్గర. ఆ సింహాసనం మీద ఎదుట పరిశుద్ధుడు అయిన దేవా, పరిశుద్ధుడు 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 నిరంతరము ఆయన స్తుతించుకునే భాగ్యం మనందరికి ఇస్తాడు. పడేసిన దానియేలు పైకి ఎగలేదా? బొమ్మకు మొక్కుతావా మొక్కవా? మొక్కకపోతే ఏంటో తెలుసా? అగ్నిగుండం. అగ్నిగుండం అయితే ఏంటి? ఏమంటే అగ్నిగుండం అయితే ఏంటి? నీకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ బొమ్మకి మొక్క అవసరం లేదు. ఏడంత కోపం అంటే ఏడంత రగులుకుందంటే లోపల ఈయనకు ముందు అగ్నిగుండం బాగా మండించాడు. 700 మండించాడు. మండిస్తే ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? ఇందాక పాట పాడేయండి. స్తోత్రించదము యేసు దేవుడా, ప్రాణనాథ జీవనాథ, స్తోత్రించదము యేసు దేవుడా. ఇంతే. వాళ్ళు ఏం చెప్తారు? పాట పాడుకుంటే హ్యాపీగా. యేసురాళ్ళు అంటే ఎలా ఉన్నారంట? యేసు ఇలా చల్లగా ఉన్నాడు కానీ 3 అంతలు ఉన్నారంట ఇలాగా. యేసువాడు మాట అంటే ఒకరిని పట్టుకుని లేసినట్టే వెళ్ళిపోతాడు అనమాట. అలాంటి వాళ్ళంట, అలాంటి వాళ్ళు సంపాదించుకున్నాడు అక్కడ రాజు. సంపాదించుకుని ఏంట్రా ముగ్గురు పట్టుకున్నారు. వీళ్ళకి ఏం లేదండి లోపల భయమా, కాలిపోతున్నాను భయమా, చచ్చిపోతున్నాను భయమా, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నాను భయమా. పుడు చే పట్టుకున్నవాడు ఉన్నాడని ధైర్యం అండే, సహాయం చేసేవాడు ఉన్నాడని ధైర్యం అండే. అర్థమైందా? పరిశుద్ధుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, విమోచకుడు ఉన్నాడని ధైర్యము. పడేసిన వాళ్ళు ఏం చేశారంట? మనం చూడండి, చేపల ఫ్రై చేస్తారు కదా, ఫ్రైలా కాలిపోయారండి. దేవుని స్తోత్రం. పడేసిన వాళ్ళందరూ ఫ్రై అయిపోయారు, ఆ వేడికి మాడిపోయారు. చూడండి, అక్కడక్కడ కోళ్ళు అలా అంటారు, ఎలా కడతారు ఏంటి ఫ్రై చేసి అలా మాడిపోయి చచ్చిపోయారండి ఇలా యేసు. వీళ్ళ లోపల
తిరుగుతున్నారంటే అగ్నిగుండంలో తిరుగుతున్నారు. యేసునోడికి డౌట్ వచ్చేసింది. యేసునోడికి ఏంట్రా మీరేంట్రా ముగ్గురు వేశారా నలుగురు వేశారా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎంతమంది వేశారా మీరా? ముగ్గురునా. ఇక్కడ మరి నాలుగో ఓటు ఎక్కడి నుంచి వచ్చాడు? నాలుగో ఓటుగా తిరగాలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలవాలేదా. ఇదేంటి విషయం? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మీ దేవుడు జీవం గల దేవుడే కదా, రా రా బయటికి రండి అంటే వాళ్ళు అడుగులో అడుగు వేసుకుని అడుగు. నువ్వు భయపడుకున్నా నేను భయపడుకుని ఉంటే అదే చాలు. అడుగులో అడుగు వేసిన వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత వాసన ఉందా? కాలిపోయిన వాసన ఉందా? తల వెంటనా కాలిపోయా? బట్టలు ఏమైనా కాలిపోయా? యేసునోడికి లోపల కాలిపోయింది కానీ ఇక్కడికి ఏం కాలేదండి. దేవుని స్తోత్రం. అలాంటి శక్తి కలిగిన దేవుడి దగ్గర మనం ఉన్నామంటే ఇప్పుడు నేను కూడా ఎంతో భయపడుతుండండి. నేను అసలు మహాభయం మామూలుగా కాదు. రాత్రులు వెళ్ళాలంటే ఎంత భయమో ఏంటి, ఈ పొందగట్టాలంటే మహాభయం నాకు. అలాంటి అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు, ఎక్కడికైనా ఉన్నది సిద్ధంగా. ఎందుకో తెలుసా? నాకు ఓడుగా ఆయనే వస్తాడు, సహాయం చేయడానికి ఆయనే ఉంటాడు. ఇది ఇక్కడ సత్యం తెలుసు. ఓపెన్ అయిపోయిన తర్వాత మైండ్ ఎవరికి భయపడతావు? సావుకు భయపడతావా? సావుకు భయపడతావా? సభ్యవాడికి భయపడతావా? ఒకే మాట, ఆత్మను దేహాన్ని సభ్యవాడికి భయపడదాం, ఎవరికి భయపడద్దు. హల్లెలూయా. ఒక్కరు పోతే 1000 మంది వస్తారా? ఇది సిస్టమ్ ఏమి ఆగదా? ఆ రోజు మనం చెప్పాను కదా, అపస్సాక్షుల లిస్ట్ చెప్పాను గుర్తుందా? రాత్రి ఆన్లైన్లో చెప్పాను గుర్తుందా? 11 మంది అపస్సాక్షులు ఎలా అయిపోయారో చెప్పాను కదా. 12 మంది శిశువులు పరిస్థితులు అన్ని చెప్పుకుంటూ వచ్చారు కదా. ఏంటి అపస్సాక్షులు ఎలా మారిపోయారో చెప్పాను కదా. అక్కడ వాళ్ళు చంపేస్తే ఇదంతా మూతపడిపోతుంది అనుకున్నారు, కానీ వాళ్ళకి భయము లేదు. పేతురు గారు అయితే ఫస్ట్ బాగా స్పీడ్ లేదు, కత్తితో నరికేయాలని అంత స్పీడ్ మాట. తర్వాత ఏమైపోయిందంటే ఏసైన మాత్రం నిలువుగా ఇస్తారు బాబా, నా తల కిందకి వేసేది చచ్చిపోతాను ఆయన కోసం. భయం ఏది? భయం లేదు. నువ్వులో వేసి ఏగించాలంట. యోహాను గారిని నువ్వులు వేసి ఏగించాడంటే ఏగించుకో, నాకేం బాధ. గుడి చేయి పట్టుకున్నవాడు ఉన్నాడు కదా, సహాయం చేసేవాడు ఉన్నాడు కదా. ఏగించారు ఆగలేదు. వీళ్ళు లేకపోయారు. దేవునికి స్తోత్రం. పడేసిన లేకపోయారు, పడేసిన అలసిపోయారు తప్ప జాగ్రత్తగా ఇలా కాదులే. ఆ సింహాలు ఆ పాములు ఆ దీపం ఉంది కదా, ఆ దీపం దగ్గర పడేసి తిండి లేక చంపేద్దాం జాగ్రత్తగా అనుకున్నారు. పడేసిన వాళ్ళు చచ్చిపోయారు కానీ నేను బతికిపోయాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ భయమో లేదు. నువ్వు నిలబడితే ఈ రోజు వర్తమానం ద్వారా నీ నిలబడితే చరిత్ర మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? చేయి పట్టుకునేవాడు ఉన్నాడు, సహాయం చేసేవాడు ఉన్నాడు, ఆయన మన విమోచకుడిగా ఉన్నాడు. ఎక్కడ ఎలా పడిపోతున్నావో, ఎలా ఇబ్బందులు పడుతున్నావో ఆ నష్టం నుంచి బయటికి తీసుకొచ్చి ఈ రోజు నిలబెట్టే దేవుడి దగ్గర ఉన్నావు. దేవుని స్తోత్రం. ఆయన కదిలి మనకి ఒక్క నిమిషంలో చాలండి, ఒక్క నిమిషంలో చాలు కార్యం జరగండి. ఆ ఒక్క నిమిషం కోసం కనిపెట్టుకో అంతే అండి. ఆ ఒక్క నిమిషం కనిపెట్టుకో. ఇందాక పాట పాడుకున్నాం ఏంటండి అది? ఇందాక పాట ఏదో పాడుకున్నాం ఏంటి? ఇందాక నీవే యెహోవా నా కాపరి, నాకేమీ కొదువా లేదిలలో. ఒకసారి చెప్తారు అలాగా, నీవే చెప్పండి. నీవే యెహోవా నా కాపరి, నాకేమీ కొదువా లేదిలలో. నాకేమీ కొదువా ఇలలో. పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు, గాఢాంధకారపు లోయల నుంచి బయటికి తీసుకొస్తాడు, శత్రువుల ఎదుట నీకు భోజనం పెడతాడు. దేవుని స్తోత్రం. శత్రువుల ఎదుట నీకు భోజనం పెడతావు. భయపడకు, అలా ఉండు. ఆడు కర్రేసుకు వచ్చేస్తున్నాడు సపోర్ట్ ఏంటంటే కొట్టేయడానికి వచ్చేస్తున్నాడు, లేదా తిట్టేయడానికి వచ్చేస్తున్నాడు, నేను అవమానించడానికి వచ్చేస్తున్నాడు, నిందలు వేయడానికి వచ్చేస్తున్నాడు. ఏమొచ్చేసినా ఒకే మాట చెప్పు, యేసయ్యా నేను ఎదుర్కోలే, నువ్వు ఎదుర్కో. ఇంకా అక్కడి నుంచి ఏమవుతుంది? శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు బిందు
సిద్ధపరచి ఎక్కడ పెడతాడు భోజనం? ఎక్కడ పెడతాడు? బైబిల్లో కూడా సంపేయాలి 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 నరికేయాలి ఊగించుకుంటూ కట్టకట్టుకుంటూ వచ్చారు. వచ్చేసరికి ఆ భక్తుడు ఏం చేశాడు తెలుసా? ఎరా బాబా అలసిపోయిరా, 4 మేకలు పోయిండ్రా, కోసారు. శుభ్రంగా ఉండే అప్పాలండి భోజనం పెట్టండి శుభ్రంగా. వచ్చినందరినీ కూర్చోపెట్టాడు, శత్రువులందరినీ కూర్చోపెట్టాడు, వేసేద్దాం అనుకున్న వాళ్ళందరినీ కూర్చోపెట్టాడు, నరికేద్దాం పొడిచేద్దాం అన్న వాళ్ళందరినీ కూర్చోపెట్టాడు. ఈ శత్రువులందరినీ కూర్చోబెట్టి ఏంటి ఎవరు పెట్టారు? భోజనం పెట్టాడు. భోజనం పెడితే శుభ్రంగా తినేసి దీవించేసి వెనక్కి వెళ్ళిపోయి దేవుని స్తోత్రం వెనక్కి వెళ్ళిపోయి ఎవరు కూడా నూనె. ఈరోజు అలా వెనక్కి వెళ్ళిపోదురు కాక, మన శత్రువులు వెనక్కి వెళ్ళిపోదురు కాక, వారి మిత్రులుగా మారుదురు కాక. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది ఈ వాక్యం? స్ట్రాంగ్ గా బలంగా ఉంటారు ఇవాళ నుంచి. మీరు బలంగా ఉంటారని చెప్పండి. ఒక్కొక్కడు నేను బలంగా ఉంటాను వాక్యంలో శరీరంగా ఆరోగ్యంగా కూడా, కుటుంబ పరంగా కూడా, సేవ పరంగా కూడా, సంఘ పరంగా కూడా నేను అన్ని రంగాల్లో బలంగా ఉంటాను. లోక విషయంలో తప్ప లోక విషయంలో తప్ప అన్ని విషయాల్లో బలంగా ఉంటాను. ఎందుకంటే ఆ మాట మనం అనుకోవడం మంచిది. దేవుని స్తోత్రం. లోకం ఆడిది వేసే సన్నిధి మంది. దేవుని స్తోత్రం. మోకాలు ఎరిగిపోయే సన్నిధి, కళకళలాడిపోయే సన్నిధిని, తేజస్గా నిలబడే సన్నిధిని. ఇక్కడ నిలబడితే అసలు ఉన్న భయము పరిస్థితి ఆయన నీకులోజ్ అయిపోతే. అందుకే భయపడద్దు. ఏం చేద్దాం? అప్పున్నా చెప్పండి. భయపడను అని చెప్పండి. అప్పున్నా భయపడను, వ్యాధున్నా భయపడను, వడ్డీలో వచ్చినా భయపడను, ఇబ్బందులు వచ్చినా భయపడను, సమస్యలు వచ్చినా శత్రువులు వచ్చినా భయపడను, ఉన్నది లేకపోయినా భయపడను. అన్నీ ఇచ్చేవాడు, కుడి చేయి పట్టుకునేవాడు ఉన్నాడు కదా, ఆయన పట్టుకుంటాడు కాబట్టి అన్ని నీయే. దేవుని స్తోత్రం. అన్ని నీయే. ఏంటంటే మీకు ఇంత ధైర్యం ఏంటండి? ఇలా బోధిస్తున్నారు ఏంటండి మీరు? ఇలా బోధిస్తున్నారు ఏంటండి అని ప్రవీణ్ గారిని ప్రశ్న వేస్తే ఎవరున్నారంటే మీ అనకి ఇంత ధైర్యం ఏంటండి? ఇంత ధైర్యంగా బోధిస్తున్నారు, ఇన్ని రకాలుగా నిలబడ్డారు ఏంటంటే మీ అనకి ఎంతమంది ఉన్నారండి? ఏంటంటే ఉన్నారండి, చాలా మంది ఉన్నారన్నాడు అని చెప్పాడు. నా ధైర్యం ఏంటంటే యేసే. దేవుని స్తోత్రం. మన ధైర్యం ఎవరో చెప్పండి. ఇప్పుడు మన బలం ఎవరో చెప్పండి. మనం నడిపించేవాడు ఎవరో చెప్పండి. మనం నిలబెట్టేవాడు ఎవరో చెప్పండి. మనం భోజనం పెట్టేవాడు ఎవరో చెప్పండి. శత్రువుని దూరం చేసేవాడు ఎవరో చెప్పండి. గాఢాంధకరపు లోయల్లోంచి తీసేవాడు ఎవరో చెప్పండి. ఈ ఆలో ఇక్కడి నుంచి వెళ్తున్నా మీరు నేను ఆయన కృప మనకి తోడుగా ఉండను గాక. అంతేకాదు ఇదిగో కలిగించేవారు ఎవరైనా వస్తే వారు ఒక దారి వచ్చారనుకో 7 దారులు పారిపోతారు. శత్రువు ఎవడైనా వచ్చాడో 7 దారులు పారిపోతారు. నీ ఇబ్బంది 7 దారులు పోవుడు కాక, నీ అప్పు 7 దారులు పోవుడు కాక, నీ సమస్య 7 దారులు పోవుడు కాక, ఈ రోజు నుంచి నూతన వ్యక్తిగా ఉండువు కాక, నీ భయం నా భయం రోజు అయిపోవుడు కాక. ఈ రోజు నుంచి మనకి ఆయన కృపాక్షేమములు ఇచ్చునుగా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. మీ అందరికీ వందనాలు, శుభాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. తర్వాత కట్ చేస్తారా? ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక విషయాలు చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.